10వ తేదీకి వాయిదా వేసింది. రెండో సాక్షి స్టేట్మెంట్ను కూడా రికార్డు చేసే అవకాశం ఉంది. అయితే అదే రోజు కొండా సురేఖకు నోటీసులు ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. రెండో విట్నెస్కి సంబంధించి రెండో సాక్షికి సంబంధించి విచారణ చేపట్టే అవకాశం ఆ రోజు ఉంది. ఒకవేళ ఆ రోజే కొండా సురేఖకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి మాట్లాడారు. ఆయన మంత్రిపై చర్యలు తీసుకోవాలని నాగార్జున కోరినట్లు తెలిపారు. న్యాయవాది అశోక్ రెడ్డి నాగార్జునతో పాటు కోర్టుకు వచ్చారు అమల, నాగ చైతన్య, సుప్రియ. అలాగే కొండా సురేఖపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాకు సంబంధించి కూడా నాగార్జున మూవ్ ఆన్ కాబోతున్నారు. ఈరోజు క్రిమినల్ డిఫమేషన్కి సంబంధించి ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. తన కుటుంబం ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంది, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అంటూ కూడా ఈరోజు కోర్టు ముందు చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు విట్నెస్గా సుప్రియ కూడా ఉన్నారు. సుప్రియ విట్నెస్ను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. సుప్రియ స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసుకుంది. సుప్రియ అలాగే నాగార్జున వీళ్ళిద్దరి స్టేట్మెంట్స్ని కూడా రికార్డు చేసుకుంది నాంపల్లి కోర్టు. ఆ తర్వాత సినారియో చూసుకుంటే ఈ రోజు నుంచి 10వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు నాగార్జున లాయర్ ఏమంటున్నారు, నాగార్జున తరపు లాయర్ ఏమంటున్నారు, అట్ ద సేమ్ టైం మంత్రి కొండా సురేఖ తరపున న్యాయవాది ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. కంప్లైంట్ ప్రకారం అంటే మొన్న 3వ తారీఖు నడిచిన కంప్లైంట్ ప్రకారం ఈరోజు నాగార్జున గారు కోర్టుకు రావడం జరిగింది. ఎక్కడైతే అదే కంప్లైంట్లో ఏమైతే ఉన్నదో స్టేట్మెంట్ ఉన్నదో అదే స్టేట్మెంట్ ఈరోజు రికార్డ్ చేసిండ్రు. ఆ కంప్లైంట్లో ఉన్న స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కూడా ఆయన ఏం జరిగిందో ఆయనే మర్చిపోయాడు. అదేవిధంగా వాళ్ళ కోడలు గారు LW2 స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో కాంట్రడిక్షన్ ఉన్నది. అంటే ఫస్ట్ కంప్లైంట్కు సెకండ్ ఆమె విట్నెస్కు తేడా ఉంది. వాళ్ళ మధ్యలో ఏదో కాంట్రడిక్షన్ ఉంది. అంటే ఒకటి పొంతన లేక ఉంది. అంటే ఇంటెన్షనల్లీ వాళ్ళు ఒక బురద జల్లే ప్రయత్నం కోసం అంటే ఎవరో వెనుక నుండి నడిపిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. మొత్తం మీద మీకు వాదనలకు 10th రోజు మీకు అవకాశాలు ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? వాదనలు అదే కన్సిడరేషన్ కోసం అదే రోజు మా తరపున మా వాదనలు నిలిపేయడానికి అవకాశం ఇవ్వడానికి గౌరవ న్యాయమూర్తిని కోరినప్పుడు వారు ఖచ్చితంగా ఇస్తామండి. అది BNS కొత్త చట్టం ప్రకారం డెఫినెట్గా అందరికీ అవకాశాలు వస్తాయి, ఇవ్వాల్సిందే అని చెప్పారు. స్వాన్ స్టేట్మెంట్ ఆఫ్ నాగార్జున గారు అండ్ సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. ఫర్ కన్సిడరేషన్ 10th అడ్జర్న్ అయిందండి. 10th రోజు ఆర్గ్యుమెంట్స్ వింటారు. విన్న తర్వాత సమన్స్ టు ది అక్యూజ్ ఇస్తారు. ఏదో డిఫెమేటరీ స్టేట్మెంట్ కొండా సురేఖ గారు ఇచ్చారు కదా, ఆ స్టేట్మెంట్ హిస్ ఫ్యామిలీ రెప్యుటేషన్ డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఓకే, ఇవాళ ఒకరే నాగార్జున గారు ప్లస్ 1 విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారండి. ఇవాళ ఫర్దర్ కన్సిడరేషన్ కోసం 10th రోజు అడ్జర్న్ అయింది. అమల గారు ఫ్యామిలీ సపోర్ట్కి వచ్చారు, అంతేగాని షీ ఈజ్ నాట్ ఎ విట్నెస్ అండి ఈ కేసుకి. వీడియో అయితే ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ వీడియో ఫైల్ చేశారండి కోర్టులో. ట్రాన్స్క్రిప్ట్ కూడా ఫైల్ చేశారు. On 10th, if the court is satisfied that a criminal case is made out, court will issue first notice, pre-cognizance notice issue చేస్తారు. స్టేట్మెంట్ క్రిమినల్ డిఫమేషన్ అండి, అది క్రిమినల్ డిఫమేషన్కు కేసు వేసినారు. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ షీ హాస్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్, పనిష్మెంట్ ఉంటుంది దానికి. ఇది క్రిమినల్ డిఫమేషన్ కేసు అండి. స్టేట్మెంట్ విచ్ ఇస్ డిఫమేటరీ నేచర్, డ్యామేజింగ్ హిజ్ రెప్యుటేషన్ అండ్ హిజ్ ఫ్యామిలీస్ రెప్యుటేషన్, క్రిమినల్ కేసు వేశారు, పనిష్మెంట్ కోసం వేశారు. ఎస్, కోర్టులో ఇలాంటి కేసెస్ ఎంతవరకు నిలబడతాయి అనే క్వశ్చన్ మార్క్ బయట చాలా మంది నుంచి వ్యక్తం అవుతుంది. యాజ్ ఎ అడ్వకేట్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? వెన్ ద స్టేట్మెంట్ ఈస్ డిఫమేటరీ నేచర్, డ్యామేజింగ్ ది కంప్లైనెంట్స్ రెప్యుటేషన్, ప్రూవ్ అయినట్టే కదండి. షీ డిడ్ నాట్ dispute her statement. As long as she is not disputing her statement, it stand proved today, as on today. Okay, thanks అండి. ఇది పోలీస్ కాగ్నిజబుల్ కేసు కాదండి. పోలీస్ రైట్. అది ఇద్దరు తరపున న్యాయవాదులకు సంబంధించి వాళ్ళు అంటున్న మాట. ఈరోజు జరిగిన ప్రొసీడింగ్స్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అవి. సో ఒకసారి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏంటో చూద్దాం. గతంలో త్వరగా పూర్తి చేసి టెంపుల్ కు హ్యాండ్ ఓవర్ అయ్యే విధంగా అప్పటికే క్లోజ్ అయిపోయింది కదండి. ఇంకా వాళ్ళు కోర్టులో ఉంది, కోర్టు పనులు త్వరగా పూర్తి చేసి
టెంపుల్ కు హ్యాండ్ ఓవర్ అయ్యే విధంగా అది అప్పటికే క్లోజ్ అయిపోయింది కదా అంటే ఇంకా వాళ్ళు కోర్టులో ఉంది, కోర్టులో పనులు త్వరగా పూర్తి చేసి టెంపుల్ కు హ్యాండ్ ఓవర్ అయ్యే విధంగా అది అప్పటికే క్లోజ్ అయిపోయింది కదా అంటే ఇంకా వాళ్ళు కోర్టులో ఉంది, పనులు త్వరగా పూర్తి చేసి టెంపుల్ కు హ్యాండ్ ఓవర్ అయ్యే విధంగా అది అప్పటికే క్లోజ్ అయిపోయింది కదా అంటే ఇంకా వాళ్ళు కోర్టులో ఉంది, పనులు త్వరగా పూర్తి చేసి టెంపుల్ కు హ్యాండ్ ఓవర్ అయ్యే విధంగా అది అప్పటికే క్లోజ్ అయిపోయింది కదా అంటే ఇంకా వాళ్ళు కోర్టులో ఉంది, పనులు త్వరగా పూర్తి చేసి టెంపుల్ కు హ్యాండ్ ఓవర్ అయ్యే విధంగా అది అప్పటికే క్లోజ్ అయిపోయింది కదా అంటే ఇంకా వాళ్ళు రైట్. అది ఇటు నాగార్జునకు సంబంధించి నాగార్జున లాయర్ అశోక్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్, దాంతోపాటు మంత్రి కొండా సురేఖ రియాక్షన్కి సంబంధించి. సో 10వ తారీఖున ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు కొండా సురేఖ 10వ తారీఖున విచారణకు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే 10వ తారీఖున కోర్టు ఇన్ఫాక్ట్ నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ నాంపల్లి కోర్టులో ఈరోజు విచారణ, సాక్షుల విచారణ జరిగింది. డైరెక్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 10వ తారీఖు రోజు కూడా దీనిపైన విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 10వ తారీఖు వాయిదా వేశారు కాబట్టి ఆ రోజు కూడా మరికొద్ది మంది సాక్షులకు సంబంధించినటువంటి ప్రత్యక్ష సాక్షులకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అదే రోజు కొండా సురేఖకి నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. మనం చూస్తా ఉన్నాం 100 కోట్ల పరునష్టం దావా ఇస్తా ఉన్నారు అక్కినేని నాగార్జున కొండా సురేఖ పైన పరునష్టం దావా. అయితే ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరైనటువంటి దాంట్లో మొత్తం నాగ చైతన్యతో పాటు అమల, సుప్రియ, నాగార్జున వీళ్ళంతా కూడా హాజరయ్యారు. చాలా సీరియస్ గా, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు నాగార్జున. వారి అడ్వకేట్ చెప్పినటువంటి విషయం ప్రకారం, అశోక్ రెడ్డి వివరాల ప్రకారం అయితే 10వ తారీఖు రోజు దాదాపు కొండా సురేఖకి కోర్టు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపైన వివరణ కోరుతూ దీనికి సంబంధించినటువంటి విషయమైన నోటీసులు అందుతాయి ఆమెకు. ఆమె తరఫు నుంచి ఎట్లా వాదనలు ఉంటాయి, ఆమె తరఫు రిప్లై ఏముంటుంది, దాన్ని కోర్టు ఎట్లా కన్సిడర్ చేస్తుంది అనేటువంటిది తేలనుంది ఫ్యూచర్ లో. కానీ కాకపోతే నాగార్జున కాంప్రమైజ్ అవ్వట్లేదు ఈ విషయంలో. ఆమె కేవలం సమంతకు మాత్రమే సారీ చెప్పి అక్కడితో ఆ సమస్యను ముగించే ప్రయత్నం చేశారు. అత్యంత దారుణమైనటువంటి వ్యాఖ్యలుగా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ భావిస్తా ఉంది. ఫ్యూచర్ లో ఇలాంటి రిపీట్ కావద్దంటే కఠినమైనటువంటి వీళ్ళకి సంబంధించి కఠినమైనటువంటి నిర్ణయాలు ఉండాలి, కోర్టు ద్వారా లీగల్ గానే ముందుకు వెళ్ళాలనేటువంటిది సినీ ఇండస్ట్రీ భావిస్తా ఉంది. నాగార్జున కూడా అదే భావిస్తున్నారు. మనం చూసాం అప్పుడు ఆయన గతంలో వైజాగ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ రాగానే డిఫర్మేషన్ కేసు వేస్తాను, లీగల్ నోటీస్ పంపిస్తానని చెప్పారు. సో అదే రకంగా మూవ్ అవుతా ఉన్నటువంటి తెలిసి ఈ రోజు మొత్తం కుటుంబ సభ్యుల్ని వెంట పెట్టుకొని కోర్టుకు వచ్చినటువంటి సందర్భాలు చూస్తే ఆయన చాలా స్ట్రాంగ్ గా ఈ కేసు పైన మూవ్ అవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో 10వ తారీఖు రోజు కొండా సురేఖకు దాదాపు అదే రోజు నోటీస్ ఇచ్చే అవకాశం ఉందనేటువంటిది నాగార్జున అడ్వకేట్ అశోక్ రెడ్డి తెలిపే వివరాల పట్ల తెలుస్తా ఉంది. సత్యం, కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా కొండా సురేఖ తరపు న్యాయవాదులు ఏమంటున్నారంటే ఇటు నాగార్జున స్టేట్మెంట్కి అలాగే విట్నెస్ స్టేట్మెంట్కి ఇక్కడ 2 స్టేట్మెంట్స్కి మధ్య డిఫరెన్స్ ఉంది, పొంతన లేదు, కాంట్రడిక్టరీగా ఉంది అనేది వాళ్ళు అంటున్నమాట. సో ఇప్పుడు కొండా సురేఖ తరపు న్యాయవాదులు కావచ్చు, లేకపోతే కొండా సురేఖ కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఎలా తీసుకోవాలనుకుంటున్నారు ముందుకి అంశాన్ని? ఎగ్జాక్ట్లీ అంటే కొండా సురేఖకి సంబంధించిన న్యాయవాదులు బీసీ మంత్రి ఉన్నందుకు ఈ రకంగా నాగార్జున మూవ్ అవుతా ఉన్నారు. గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్ పొలిటికల్ మూవ్మెంట్స్ సంబంధించి వాటి గురించి చర్చ చేస్తా ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ గా ఆయా కోర్టు ముందే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖకు సంబంధించిన తరపు న్యాయవాది. దీన్ని నాగార్జున పైన కూడా కేసులు వేస్తామనేటువంటి స్టేట్మెంట్ బయటకు వచ్చింది. ఆ వీడియో ఒకటి వైరల్ అవుతా ఉంది, నాగార్జున పైన కేసులు వేస్తామనేటువంటి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విషయంలో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి లీగల్ గానే ప్రొసీడ్ అవ్వాలనేటువంటిది అక్కినేని కుటుంబం భావిస్తా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు కోర్టులో కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, ఇది వాదన వినిపించారు. 10వ తారీఖు రోజు దాదాపు కొండా సురేఖకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది. కానీ కొండా సురేఖ తరఫు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, వాళ్ళ తరఫు నుంచి ఎలాంటి వాదనలు ఉంటాయనేటువంటిది 10వ తారీఖు తర్వాత తెలిసే అవకాశం ఉంది. సత్యం, అంటే 10వ తారీఖున నోటీసులు ఇస్తే కనుక, ఎందుకంటే ఆ తర్వాత దసరా సెలవులు కూడా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ తర్వాత అంటే దాదాపుగా ఇంకొక 1 వీక్కి ముందుకు వెళ్ళే అవకాశం, అంటే ముందు ఆ తర్వాతకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది కదా. సో దీనికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతుందా? ఖచ్చితంగా, ఎందుకంటే చాలా సైలెంట్ ఈ ఇష్యూ పైన స్టేట్మెంట్ చేయడం దాదాపు అందరూ స్టాప్ చేశారు. ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి కానీ, ఇటు పొలిటికల్ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, పొలిటికల్ పార్టీ లీడర్లు కానీ దాదాపు ఎవరు మాట్లాడట్లేదు. కోర్టు ద్వారానే దీనికి సంబంధించి పరిష్కారం దొరుకుతుంది అనేటువంటిది భావిస్తా ఉన్నారు. ఎందుకంటే నాగార్జున చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన పరువు నష్టం కేసుతో ముందుకు వెళ్తా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు చేసినటువంటి వ్యాఖ్యలపైన తీవ్రంగా ఖండించారు, గతంలో కూడా చూసాం. సో ఈ అంశానికి సంబంధించి
కొండా సురేఖకు నోటీస్ ఇచ్చిన తర్వాత వీళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది, ఎట్లా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, కోర్టు ఎట్లా పరిగణిస్తుంది, ఆమె గతంలో చేసినటువంటి వీడియోకి సంబంధించినటువంటి సాక్ష్యం కానీ పేపర్లలో ప్రింట్ అయినటువంటి సాక్ష్యాలు, ప్రింట్ సంబంధించినటువంటి వెబ్సైట్ లో వచ్చినటువంటి వాళ్ళని పరిశీలించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కోర్టు. నిజంగానే నాగార్జున వేసినటువంటి పరువు నష్టం దావాతో పాటు తర్వాత 100 కోట్ల పరువు నష్టం దావాతో పాటు వారి కుటుంబ పరువంతా కావాలని వ్యక్తిగతంగా మమ్మల్ని కించపరిచారనేటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తుందో చూడాలి. రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం కొండా సురేఖ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? కొండా సురేఖ నాగార్జున కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు పంపించబోతోందా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నెల 10న నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. కొండా సురేఖపై నాగార్జున వేసిన క్రిమినల్ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జునతో పాటు మొదటి సాక్షిగా సుప్రియ స్టేట్మెంట్ని రికార్డ్ చేసింది కోర్టు. విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది. త్వరగా పూర్తి చేసి టెంపుల్ కు హ్యాండ్ ఓవర్ అయ్యే విధంగా అప్పటికే క్లోజ్